పోరాటం ఫలితంగా ఏంటంటే చాలామంది అక్కడ కూడా తెలంగాణలో బలిదానాలని రాష్ట్రం ఏర్పడిన తర్వాత రీఆర్గనైజేషన్ బిల్లులో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల కోసం మరి పట్టుబట్టకపోవటం ఏంటి, తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పని అన్నారు, వాళ్ళే ప్రామిస్ చేశారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు సడన్గా ఎందుకో రూట్ మార్చి స్పెషల్ ప్యాకేజీ అని, స్టేటస్ వస్తే ఏమొస్తుంది మీకు, అదేమన్నా సంజీవనే, ప్యాకేజీ తీసుకుందాం అని అన్నారు. తర్వాత తీరా చూస్తే అటు స్టేటస్ రాలేదు, ప్యాకేజీ రాలేదు, రెండూ రాలేదు. అయినా కూడా మరి ఎందుకు గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు, ఎందుకు ఉద్యమించలేదు, ఎందుకు మళ్ళీ అధికారం కోసం సాగిలపడిపోయి ఇద్దరు కూడా కలిసిపోయారు? ఇది ఆంధ్రప్రదేశ్కి తీరం ద్రోహం అంటారా కాదా? చాలా బాధపడాల్సిన విషయం అండి. మరి ఈయన ఎందుకు ఇట్లా అసలు ఇంత రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉండగానే మాట్లాడతలేదు అంటే మరి భగవంతుడికి తెలియాలి. ఏదో కొన్ని లోటుపాట్లు అయ్యో ఉన్నాయి, దాని మూలనే భయపడుతున్నాడు. అప్పుడు కూడా హైదరాబాద్ లో 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండొచ్చు అనే అవకాశం ఇచ్చినప్పుడు అక్కడ కంటిన్యూ అవుతా ఇక్కడ సింగపూర్ వాళ్ళతో ఒక కన్సల్టేషన్ కోసం పెట్టారు. వాళ్ళు మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. ఫలానా చోట ఆ లింగాపురం దగ్గరలో ఇప్పుడు ఎక్కడైతే కోర్ క్యాపిటల్ వస్తుందో ఆ ప్రాంతాన్ని సూచించారు. అక్కడ కట్టకుండా అక్కడ నోటుకు నోటు కేసు వ్యవహారం వచ్చి అప్పటికప్పుడు సడన్గా వచ్చేసేసి ఇక్కడ ఒక బస్సులో కూర్చుని ఇక్కడి నుంచే మనం పరిపాలించుకుందాం అని చెప్పి దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టి 100 అడుగుల లోతులో నుంచి ఫైల్ ఫౌండేషన్స్ వేసుకొచ్చి G+7 ఫ్లోర్స్కి డిజైన్ చేసి సెక్రటేరియట్ బిల్డింగ్ కడితే ఇంటర్మ్ గవర్నమెంట్ సెక్రటేరియట్ అని పెట్టారు. ఇంటర్మ్ గవర్నమెంట్ పక్కాగా కాంక్రీట్తో కట్టినటువంటి బిల్డింగుల్ని ఇంటర్మ్ అని పెట్టాడు. అట్లాగే దాదాపు 1000 కోట్లు ఎంత 800 కోట్లు ఎంత ఖర్చు అయింది ఈ సెక్రటరీ అసెంబ్లీ కౌన్సిల్ బిల్డింగ్లు. దాన్ని అట్లా చేశారు. హైకోర్టు బిల్డింగ్ కట్టారు. అన్నీ కట్టి ఇంటర్మ్ బిల్డింగ్ ఇంటర్మ్ హైకోర్టు అని చెప్పి పెట్టి ఇప్పుడు మళ్ళీ దాదాపు 5000 కోట్ల ఖర్చుతో ఈ ఒకటేమో 47 అంతస్తులు, 4 44 అంతస్తుల సెక్రటేరియట్, ఐకానిక్ హైకోర్టు, ఐకానిక్ మళ్ళీ అసెంబ్లీ బిల్డింగ్లు అంటారు. అసలు ఎంత బాధ్యతారహితంగా ప్రజాధనం వినియోగిస్తున్నారో, దుర్వినియోగం అయిపోతుందో బాధేస్తుంది విజయబాబు గారు. ఎందుకంటే వాళ్ళ ప్రజలకు కావాల్సింది ఏంటి? రాజధాని నగరంలో అక్కడ ఈ ప్రజలకు సంబంధించిన సమస్యల మీద సరైనటువంటి విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకునేటటువంటి అంత 47 అంతస్తుల బిల్డింగ్ ఉంటే ఏంటి కలిసి వచ్చేది? చక్కగా హైదరాబాద్ చూడండి, చక్కగా కేసీఆర్ ఎన్ని లోపాలు ఉండా ఆ సెక్రటరీ బిల్డింగ్ నీట్గా కట్టారు. అక్కడ అంబేద్కర్ చాలా అందంగా చక్కగా ఉంది. బెంగళూరులో కర్ణాటక విధానసౌధ ఉన్నట్టుంది. అట్లాగే ఢిల్లీలో కొత్తగా లోవడ పార్లమెంట్ భవనం స్థానంలో మళ్ళీ వేరే బిల్డింగ్ కట్టారు. అవి ఆ రకంగా ఆర్కిటెక్చరల్గా అందంగా ఉండాలి. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఫైనాన్షియల్ సిటీలో 30 అంతస్తులు 40 అంతస్తులు బిల్డింగులు ఉన్నట్టు, రెసిడెన్షియల్ బిల్డింగులు ఉన్నట్టు, మన అమరావతిలో సెక్రటేరియట్ బిల్డింగులు తప్ప ఒక దాంట్లో ఏమన్నా ఒక ఆర్కిటెక్చరల్ బ్యూటీ ఏముంది? ఇప్పుడు ఇంకో విషయం అండి, ఆ రోజున శ్రీకృష్ణ కమిటీని ఎవరో యాక్సెప్ట్ చేయాల. ఇక్కడ శివరామకృష్ణన్ కమిటీ, అసలు క్యాపిటల్ ఎక్కడ ఉండాలి అనే దాని మీద శివరామకృష్ణన్ కమిటీ వేశారు. శివరామకృష్ణన్ కమిటీ ఇప్పుడు ఏదైతే అమరావతి ఉందో అది అనువైన ప్రదేశం కాదు. తర్వాత 3 పంటలు వచ్చేటువంటి సాయిల్ అది. రైతులుగా వాళ్ళు చక్కగా వాళ్ళ జీవనాన్ని సాగించాలి, ప్రజలకి ఆ విధంగా రైతులుగా సేవ చేయాలి. అలాంటి భూముల్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్లో కాంక్రీట్ జంగిల్ చేయటం అనేది కరెక్ట్ కాదని చెప్పని శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు చేసింది. కానీ ఈ కమిటీ ఎందుకు వేసినట్టు, ఆ నివేదికను ఎందుకు చెత్తబొట్టలో పడేసేసినట్టు, ఎందుకు పబ్లిక్ని మిస్లీడ్ చేసి అదిగో శివరామకృష్ణ కమిటీలో ఫలానా పేజీలో ఇక్కడ నూజివీడి దగ్గర వస్తుందని లేకపోతే ఇంకో చోట అని ఇదంతా మిస్లీడ్ చేసి చాలా సీక్రెట్గా పారదర్శకత లేకుండా సడన్గా ఎందుకు ఇది డిక్లేర్ చేయాల్సి వచ్చిందంటారు? ఏమిటి దానివల్ల? అదేనండి, మీరు కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు శివరామకృష్ణన్ కమిటీని వేశారు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరిగారు, సమాచారం సేకరించారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో స్పష్టంగా
మీరు అన్నట్టుగా తక్కువ మంది ప్రజలు నిర్వాసితులు అవ్వాలి తప్ప ఎక్కువ మందిని నిర్వాసితులు చెయ్యొద్దు. పంటలు పండే భూములు, ముఖ్యంగా 2-3 పంటలు పండే మల్టిపుల్ క్రాప్స్ పండేటటువంటి భూములు తీసుకోవద్దు. అవసరమైతే డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఇస్తాము రాజధాని నిర్మాణానికి ఆ పాయింట్ కూడా అన్నప్పుడు నూజివీడు ఆఖరిపల్లి మధ్యలో కొన్ని వేల ఎకరాలు ఉంది డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్. ఆ ప్రాంతంలోనే ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగు మాగాణ సమారాధన అని చెప్పి పేదవాళ్ళకి భూములు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది అక్కడ. అటువంటిది తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలో ఈ కృష్ణా నది అభిముఖ అభివృద్ధి చెయ్యాలి, అదేదో చాలా కమర్షియల్ గా బాగా లాభదాయకంగా ఉంటుంది, లాభాలు వస్తాయి అనేటటువంటి అభిప్రాయంతో ఆయన చాలా పొరపాటు చేశాడు. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ రాకముందే నారాయణ గారి అధ్యక్షతను ఒక మంత్రుల కమిటీ వేసి ఆ మంత్రుల కమిటీ బెజవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెట్టాలి అని చెప్పి ఆ కమిటీ రికమెండేషన్ శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టు రాకముందే బహిర్గతం చేసేశారు. అంటే శివరామకృష్ణన్ కమిటీకి అర్థమైంది సీఎం గారు ఇక్కడ పెట్టాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. కరెక్ట్. ఆ విధంగా చాలా పొరపాటు చేశారు. అది అయిపోగా నేను అట్లాగే బలిశెట్టి సత్యా గారిని విశాఖపట్నంలో ఉంటాను, అనుమోలు గాంధీ గారు అని చెప్పి లింగాయపాలెం, అట్లాగే సిపిఎం చిగురుపాడు బాబురావు, అట్లాగే బ్రహ్మయ్య గారు అని చెప్పి సిపిఐ ఎమ్మెల్యే, ఇట్లా కొంతమంది మీరు తీసుకుంటే తీసుకున్నారు. 3 పంటలు పండేటటువంటి జరీబు పువ్వులు వదిలేయండి, దాన్ని కాంక్రీట్ జంగల్ గా మార్చొద్దు. అక్కడ 10-15-20 అడుగులు లోతులు త్రాగటానికి ఉపయోగపడే పోర్టబుల్ వాటర్ ఉంది. ఢిల్లీ నగరానికి యమునా నది ఫ్లడ్ ప్లైన్స్ నుంచి ఏ రకంగా అయితే వాటర్ సిటీకి సప్లై అవుతుందో, భవిష్యత్తులో అమరావతిలో పెరగబోయే జనాభాకి కావాల్సిన మంచినీటిని దాంట్లో నుంచే ఉపయోగించుకోవచ్చు. తుళ్ళూరు నుంచి ఉండవల్లి వెళ్ళేటటువంటి రోడ్డుకి దక్షిణ పక్కన మెట్ట ప్రాంతం అదంతా కూడా, అందులో తీసుకోండి 10-15 వేల ఎకరాలు అని చెబితే వినిపించుకోకుండా ఈ జరీబు పొలాలు కూడా మొత్తం 34,000 ఎకరాలు. ఆ రైతులు 29,000 మంది ఈయన మాట మీద నమ్మకంతో 3 సంవత్సరాల్లో మీకు ఇచ్చేటటువంటి నివాస ప్లాట్లు, వాణిజ్య ప్లాట్లకి ఆ లేఅవుట్లని చక్కగా అభివృద్ధి చేసి రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, కరెంటు అన్ని వసతులు కల్పించి మీకు ఇస్తాము అని అంటే నమ్మి ఇచ్చారు వాళ్ళు. కానీ మీరు ఆశ్చర్యపోతారు, 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో అసలు టెండర్లు పిలవలా. ఇప్పుడు మళ్ళీ మొన్న వచ్చిన తర్వాత కొన్ని నెలలు అయిన తర్వాత అప్పుడు టెండర్లు పిలిచారు. ఇప్పుడు పనులు మొదలై కొద్దిగా జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, అప్పుడు జరగల.